గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ముందుగా మధ్యలో నన్ను జాయిన్ చేసుకోవడానికి ఒప్పుకున్న మీ సంస్కారానికి నా నమస్కారం. మీరందరూ కూడా తలా ఒక సబ్జెక్ట్ తీసుకొని చెప్తున్నారు. ఒకళ్ళు పారిశ్రామికవేత్తగా చెప్తున్నారు, మరొకరు వ్యాపారవేత్తగా చెప్తున్నారు, మరొకరు ఇంకొక పాయింట్ మీద చెప్తున్నారు. కానీ నేను ఒక న్యాయవాది అయినా, లేదా ఒక వ్యాపార సంస్థ అయినా, లేదా ఒక ఆర్గనైజేషన్ అయినా, ఏదైనా సరే మనకు కొన్ని అనుభవాలు కానివ్వండి, లేదా మనకు కొన్ని విషయాల సంగ్రహం కానీ మన మీద ప్రభావితం అయినప్పుడు మాత్రమే మనం ఆ రంగంలో రాణించడానికి ఒక చక్కని వేదిక అవుతుంది, లేదా అవకాశం ఉంటుంది. కానీ ఏది చేయాలన్నా, నిన్న ఉదాహరణకి మన అంతర్జాతీయ అధ్యక్షులు వారి సంతృప్తి ఎందుకు చెందారన్నారు. ఇవాళ 30 మంది వచ్చారని, తర్వాత ఆర్గనైజేషన్లో 80 క్లబ్లు కొత్తవి చేసినాయని, కేసీఎఫ్లు వస్తున్నాయి, ఇలా ఆయన సంతృప్తి చెందుతున్నారు. అలాగే ఉదాహరణకి గంపా నాగేశ్వరరావు గారిని మనం తీసుకుంటే ఆయన ఏమనుకుంటున్నాడు, చాలా మంది ట్రైనర్స్ నాకు సహాయం చేయడానికి వస్తున్నారని చెప్పి ఆయన అనుకున్నారు. రేపు రావు గారు ఆయన సంతృప్తి ఏమిటంటే, నేను చాలా మంది హండ్రెడ్స్ ఆఫ్ ట్రైనర్స్ నేను ట్రైన్ చేయగలుగుతున్నాను సంతృప్తి ఆయన కలుగుతున్నాను. ఇవన్నీ కూడా ఈ సంతృప్తి ఎక్కడి నుంచి వస్తుందంటే, ఫస్ట్ మనకి ఒక సంకల్పం కావాలి. ఆ సంకల్పాన్ని మనం మోటివేట్ చేసుకోవాలి. అంటే మనకు ఉన్నటువంటి సంకల్పాన్ని కూడా మనం ముందు నడిపించుకున్నటువంటి స్థితిలో మనం ఉండగలిగినప్పుడే. ఉదాహరణకి నా దగ్గరగా ఎవరన్నా వచ్చి, మా వాడికి అసలు మాట్లాడటమే రాదండి, న్యాయవాదిగా ఎలా రాణిస్తాడని అని చెప్పి వచ్చి అడుగుతూ ఉంటారు. అడిగితే అప్పుడు దానికి మనం ఒకటే సూత్రం, అతని నిజంగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాలనే సంకల్పం ఉందా లేదా. ఉంది అంటే ఆటోమేటిక్గా అదే అతన్ని నడిపిస్తుంది. దానికి కావాల్సిన ఏంటి, మనోబలం, ఆత్మస్థైర్యం, ఆత్మ పరిశీలన, దీక్ష, పట్టుదల. ఇవన్నీ ఉన్నప్పుడు ఫలితం ఆటోమేటిక్గా వస్తుందా రాదా. మనం అనుకోవచ్చు, ఒక ట్రైనర్స్గా ఇక్కడ చేరుతున్నాం, మనం ముందుకు వెళ్ళగలమా లేదనేటువంటి ఒక భావన మనలో కలగవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి కూడా ముందుకు వెళ్ళేటువంటి ఒక అవకాశం ఉంటుంది. చిన్న ఉదాహరణ మీకు చెప్తే, పెద్దలు ఒక మంచి మాట చెప్పారు, బీజావాపం వినాక్షేత్రం సస్యాత్ఫలదాయకం వినాయత్నైన కార్యం సఫలం భవేత్. అంటే వితౌట్ ఇన్స్టాలింగ్ ఏ గుడ్ సీడ్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఏ గుడ్ ఫ్రూట్. ఇన్ సచ్ ఎ వే వితౌట్ వర్కింగ్ హార్డ్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ గుడ్ రిజల్ట్స్. మన కనుక మన ఆత్మస్థైర్యాన్ని నిబిడీకృతం చేసుకొని, చక్కని ఆలోచనలు దానికి సమన్వయం చేసుకొని ముందుకు వెళితే చక్కని ఫలితాలు వస్తాయి. ఆ విధంగా మనందరం కూడా మంచి ఫలితాలతో వెళ్ళగలమని ఆశిస్తూ నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు అందవేసిన బిలింగ్ చెప్తాను, నా బాధ్యతగా భావిస్తూ. నేను నా పేరు గాయత్రి, లోకల్ అండి, విజయవాడ, కాశీలో విజయవాడ ఈస్ట్. ఇది నా పరిచయం. నేను మన సబ్జెక్ట్ గురించే నేను చెప్తా అనుకుంటున్నాను. కాశీలో ఇంటర్నేషనల్ రాత్రి గంప గారు చెప్పారు, ఆఫ్టర్ 3 years మన మూమెంట్ అలా ఉంటుంది చెప్పండి అని అడిగారు. నాకు చాలా ఆనందించాను. ఎందుకంటే ఈ మూమెంట్లోనే పైకి ఎదిగి ఈ స్థాయిలో ఇవ్వబడుతున్నాను, ఇలా మాట్లాడగలుగుతున్నాను అంటే దానికి కారణం మన సంస్థ. ఈ సంస్థలో నేను లేకపోతే నేను ఇంట్లో వంట చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అంతవరకే పరిమితం అయ్యేదాన్ని. కానీ ఇందులో చేరడం వల్ల దక్కిన భాగ్యం నాకు, సమాజ సేవకు కానీ ఒక నాయకురాలుగా ఎదగడానికి కానీ నాకు దక్కిన మంచి భాగ్యం. వాసీమాత నాకు ఇచ్చిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. మీరు అలాగే ఒక చిన్న మహాత్మా గాంధీ గారి సూక్తి ఒకటి ముందు చెప్తాం అనుకుంటున్నాను. మహాత్మా గాంధీ గారు అనగానే మనం గర్వంగా చెప్పుకుంటాం, మన ఆడ వయసులో మన జాతిపిత. వారు ఏం చెప్పారని ముందు వాక్యాలు, చెడు మాట్లాడదు, చెడు వినదు, చెడు చూడదు. కానీ మన దౌర్భాగ్యం ఇవాళ చూడకూడనివన్నీ చూస్తున్నాము, మాట్లాడకూడనివన్నీ మాట్లాడుతున్నాము, వినకూడనివన్నీ వింటున్నాము. ఇంకా మనకి మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? అటువంటి మనశ్శాంతి పొందాలి అంటే మన ఆడ వయసులందరూ వాసీ క్లబ్లో మెంబర్స్గా చేరి సమాజ సేవ చేస్తే దక్కే ఆనందం అది అనుభవించిన వారు మాత్రమే తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. మీరు అటువంటి వాసవి సంస్థని 3 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే కేవలం 11 members తోటి 1961లో ఒక క్లబ్తో మొదలుపెట్టిన ఈ సంస్థ ఈరోజు సేవా శ్రేయహం నాయకత్వ లక్షణాలతోటి 33,000 మంది సభ్యులతోటి సుమారు 800 క్లబ్లతోటి విస్తరించిందంటే, నేను ఆఫ్టర్ 3 years నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఈ సంస్థని 25 జిల్లాలుగా మీరు 10 కోట్ల మూల నిధితోటి
దగ్గర 1,00,000 మంది సభ్యులతోటి ఖచ్చితంగా 3 సంవత్సరాలు, ఎందుకంటే రాబోయే నాయకులు అలాంటి నాయకులు వస్తున్నారు మన సంస్థకి. ఖచ్చితంగా 3 సంవత్సరాలు అటువంటి టార్గెట్ మనం రీచ్ అవ్వగలము అని మీ అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మరి ఈరోజు ఇక్కడ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్గా కేవీ రావు గారు మన దగ్గరికి పిలిచి అంటే ఒక రాత్రి సంవాదాలు చెప్పారు మన బిజినెస్ డెవలప్మెంట్ ఎలా చేయాలి అనేది. సో మనందరికీ ఏంటంటే ఈరోజు దాని కొటేషన్ ఏంటంటే ఫస్ట్ ఎందుకు చెప్తున్నాను అంటే మీరు లాస్ట్ కూడా గుర్తుంచుకుంటారు అన్నట్టుగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని సూక్తి మనందరికీ తెలుసు. కానీ వెనకటి నుండి కూడా మీ అందరూ పెద్దవాళ్ళందరూ కూడా మంచి ఒక ఆరోగ్యంగా ఉంటున్నారు అంటే ఇవాళ చెట్ల ప్రగతికి తొలిమెట్టు అనే విధంగా ప్రతి ఇంట్లో కూడా ఇంటింటికి గ్యాప్ సందు అలా ఉంచుకొని కూడా వాళ్ళు కూరగాయలు నాటుకొని ప్రతి ఒక్కటి కూడా మన చేతితో పండించుకొని కూడా తిన్నారు. మరి అది ఎందుకు చెప్తున్నాను అంటే నా పేరు గెల్లా కృష్ణవేణి, ఖమ్మం. మాది బిజినెస్ విత్తనములు, పురుగుమందులు. మరి ఆ బిజినెస్ డెవలప్మెంట్ నా కోసం కాదు, లాస్ట్ మాత్రం మీరు గ్యారంటీ నాకు ఫోన్ నెంబర్ కూడా నన్ను అడుగుతారు. ఎందుకు అంటే రాబోయే 3 రోజుల్లో చాలా అభివృద్ధి, 3 సంవత్సరాల్లో ఎలా అభివృద్ధి చేయాలి, ఎంత జరుగుతుంది అనేది మీరే చెప్తారు మీ మాటలో. సో మీ అందరికీ తెలుసు వెనకటి నుంచి కూడా అందరూ ఆరోగ్యం గురించి ఎలా చేస్తున్నారు. కానీ ఈ రోజుల్లో ఈ లైఫ్లో మనకి ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు అపార్ట్మెంట్స్ అంటూ కూడా ఎక్కడ కూడా మనం సో విత్తనాలు చల్లడం కానీ అది ఎవరికి దానికి సంబంధించినటువంటి ఎవరికి ఏది తెలియడం లేదు, చేయడం లేదు కూడా రాను రాను మన పిల్లలకు కూడా. అలాంటిది ఈ రోజుల్లో బాగా ఫాస్ట్ ఫుడ్ అని అంటే రసాయనిక వస్తువుని దాని వల్ల తయారు చేసిన వాటినే మనం అప్పటికప్పుడు రెడీమేడ్ మనకున్న ఈ కంప్యూటర్ టైంలో ఈ బిజీలో అప్పటికప్పుడు రెడీమేడ్ ఏదైతే ఉందో అదే తెచ్చుకొని తింటున్నాం, మన పిల్లలకు పెడుతున్నాం. అందుకే ఈ రోజుల్లో హాస్పిటల్స్ కూడా మనం తొందరగా హాస్పిటల్స్ కూడా వెళ్ళగలుగుతున్నాం. మరి మనకు అలాంటి జబ్బులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. అందుకని రాబోయే కాలంలో కూడా మనమైన మన పిల్లలకు కూడా మరి మీ అందరికీ తెలిసినటువంటి ఏంటంటే ఈ సంవత్సరం ఉన్న మన అంతర్జాతీయ నాయకులు కూడా 1,00,000 చెట్లు నాటాలి అన్న కొత్త కాన్సెప్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆ 1,00,000 చెట్లు కూడా మొన్న మన డాంట్లు డస్కులో రాబోయే డాంట్లు డస్కులో శ్రీవాసవి బుక్లో కూడా మనకి ఇచ్చారు. అయితే ఆ చెట్లు ఎవరి నక్షత్రాన్ని పేరు బట్టి వాళ్ళకు ఆ నక్షత్రాన్ని బట్టి మొక్కలు నాటాలి, వాటిని మంచిగా పెంచాలి అన్న విధానంలో మీ అందరూ కూడా మొక్కలు నాటుతూ దాన్ని మంచిగా అభివృద్ధి చేసి చెట్లే ప్రగతికి తొలిమెట్లు మరి అందమైనటువంటి అనే విధంగా కూడా చేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి అంటే నా బిజినెస్ గురించి కూడా దాన్ని డెవలప్ చేసుకుంటాను ఆ 3 ఏళ్లలో. అందుకే కేవీ రావు గారికి మీ అందరికీ ఏమ్మా ముందుకు రా అమ్మా. స్వయంవరం ఇక్కడ కదా, అక్కడ కాదు, స్వయంవరం ఇక్కడ. నమస్కారాలు. అన్నీ మాట్లాడలేనుకుంది సార్, ఇది వచ్చి మాట్లాడచ్చు. ఓకే జై వాసవి. నేను బేసికల్గా సివిల్ ఇంజనీర్ని. నా ఎక్స్పీరియన్స్లో సివిల్ ఇంజనీర్లో మన అన్ని ఇళ్ళు కూడా బ్రిక్స్తో కట్టుకుంటాం. కానీ ఆ బ్రిక్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఎర్త్ నుంచి భూమి తీసి మంచి దాంట్లో బ్రిక్స్ చేస్తాం. దానివల్ల ఏంటవుతుందంటే భూమిలో చాలా కణాలు చేరుకుంటున్నాయి. అందుకని చెప్పేసి అది పొల్యూషన్ కంట్రోల్ కూడా చాలామంది కోర్టు కేసుకెళ్ళారు. ఆ కోర్టులో కూడా వాటిని ఆపమని చెప్తున్నారు. ఇల్లు కట్టుకోవాలి, బ్రిక్స్ వాడకూడదంటే ఎలా చేయాలి? సో కాబట్టి మనం ఒక ప్రాజెక్ట్ కూడా దాని గురించి తయారు చేసుకోవచ్చు. సిమెంట్ బ్లాక్స్ ఉంటున్నాయి ఈ మధ్య, వాటితో తయారు చేయొచ్చు. కానీ ఇవాళ కొత్త ప్రాజెక్ట్ కాదు, ఆల్రెడీ చాలా చోట్ల సిమెంట్ బ్లాక్స్ వాడుతున్నారు. కానీ మనకి కావాల్సినంతగా దొరకకపోవచ్చు, లేకపోతే దాని రేట్ కూడా ఎక్కువ అవచ్చు. కాబట్టి మనం అందరం కలిపి కొంత విధంగా అంటే ఎవరైతే కలిసి వస్తారో విశాఖపట్నంలో కానీ విజయవాడలో కానీ మనం ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు. కావాల్సినంత మన బీసీసీ బ్లాక్స్ మనం తయారు చేసుకోవచ్చు, మనం అమ్ముకోవచ్చు. మన వాసవిలోకి కొంచెం రేట్ రిడక్షన్ కూడా మనం ఇవ్వచ్చు.
దీనివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది, తర్వాత ఆల్టర్నేటివ్ మెటీరియల్స్ దొరుకుతాయి, తర్వాత మనకేమో అవైలబిలిటీ ఉంటుంది, డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇవి అన్ని చోట్ల వాడచ్చును, అన్ని రకాల సైజులు వాడచ్చును, మనం మార్కెట్ సర్వే చేసుకోవచ్చును, ఎవరికి ఎక్కడ ఎంత కావాలో ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుందో అది గమనించుకొని చేసుకుంటే మనకి కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా ఉంటుంది, ఫైనాన్షియల్ కూడా వైబిలిటీ ఉంటుంది. అవన్నీ చూస్ చేసుకుంటే ప్రాఫిట్ కూడా మనకి చాలా బాగా వస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ చేస్తే మనకి లాభం, మన నేషనల్కి లాభం, మన ఎన్విరాన్మెంట్కి కూడా లాభంగా ఉంటుంది. సో అన్నిటికీ ఉపయోగపడిన బ్రిక్స్ మానేసి పీసీసీ బ్లాక్స్ వాడుకోవడానికి మనం చేద్దాం. మంచి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుందాం, మంచి సేల్స్ పెంచుకుందాం, మంచి లాభం ఇచ్చుకుందాం, సరదాగా ఉందాం. నేను 2000 నుంచి ఆటోమొబైల్ రంగంలో ఉన్నాను. నేను 2000లో ఓన్గా కెనడిక్ డీలర్షిప్ తీసుకోవడం జరిగింది. అందులో ఏపీలోనే 2 times బెస్ట్ సేల్స్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది కెనడిక్ డీలర్స్ నుంచి. అలాంటి ప్రజెంట్ అయితే నేను జైబెరీ మార్కెట్లో సేల్స్ మేనేజర్గా చేస్తున్నాను. ఇది 2012లో నర్సీపట్నంలో జైబెరీ ఓపెన్ అయింది. సో నేను ఈ 2 years కాలంలో 456 కార్స్ అమ్మడం జరిగింది నా టీం నుంచి. టోటల్ నా టీం 9 మెంబర్స్లోనే ఈ గ్రోత్ తీసుకోవడం జరిగింది. ఈ ఫ్యూచర్లో ఏంటంటే ఇంకొక 5 మెంబర్స్ రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలానే నేను రూరల్లో కార్ సేల్స్ ఇంత డెవలప్ చేయడానికి మీరు కాన్ఫిడెంట్ అంటే వాళ్ళతో ఉన్న కేవలం బిజినెస్ రిలేషనే కాకుండా హార్ట్ఫుల్ కానీ అంటే ఇంక్లూడింగ్ బాడీ లాంగ్వేజ్ ఆర్ వాళ్ళ బ్యాంక్ సపోర్ట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మనిషిలో అంటే వాళ్ళు మేము కూడా వాళ్ళలో కలిసిపోతున్నాం, నేను కానీ మా టీం కానీ ఇది మేము అన్న ఫీలింగ్తో తీసుకోవడం రావడం జరుగుతుంది. కాబట్టి మేము సర్వీస్ కానీ ఇవన్నింటిలో కూడా నేను నెంబర్ 1లో ఉన్నాను సార్ ఈరోజు ఏపీలో రూరల్లో. అంతే, ఇంకా ఒక్క నిమిషం కూడా అవుతుంది. రూరల్లో 456 కార్లు అమ్మడం రికార్డా? నర్సీపట్నం ఏరియాలో రికార్డు. మరి అది యాంగ్జైటీ చూపించచ్చు కదా. ఇంతవరకు కూడా రూరల్లో కానీ సెమీ అర్బన్లో కానీ 450 కార్లు అమ్మితే అసలు 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 లేని చోట వాసవి క్లబ్లో జాయిన్ అవ్వడం వల్ల నాకు వచ్చిన కాన్ఫిడెన్స్తో బిలీవ్ మీ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ సోల్డ్ 456 కార్స్. అలా హితులారా, స్నేహితులారా, మీ అందరికీ శుభ సాయంత్రం. ఇటీవల నాకు తులసి గారికి ఒక చిన్న స్నేహం ఏర్పడింది. మేమిద్దరం కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏం జరిగిందంటే మాట్లాడుకునేటువంటి సమయంలో వాళ్ళ పిల్లలు వచ్చారు. మమ్మీ ఐ వాంట్ నీరు అన్న, మంచినీరు అమ్మా. ఏంది తులసి మమ్మీ అంటున్నారు, నీరు అంటున్నారు, ఏంటిది, మమ్మీకి నీరుకి అంత వ్యత్యాసం ఉందని చెప్పాడు. అంతేనండి, వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్తున్నారు కదా, ఇలాగే జరుగుతుందండి. నేను ఎంత చెప్పినా అమ్మ అని చెప్పి అనమున్నా అంటలేదండి అని చెప్పి వాపోయింది. నేను చాలా బాధపడ్డాను. ఏంటా పిల్లలు ఈ విధంగా తయారవడానికి గల కారణం ఏంటి అని చెప్పి తులసిని అడిగాను. అప్పుడు చాలా బాధపడి దీనికి పరిష్కారం ఏమన్నా అంటే నేను అప్పుడు తులసితో చెప్పాను. ఏమనంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం తెలుగులోనే మాట్లాడటం నేర్పించాలి, మంచి మంచి కథలు చెప్పాలి, మంచి మంచి పాటలు కూడా నేర్పాలి అని చెప్పి చెప్పారు. తులసి చాలా సంతోషించింది. నాకు చాలా కథలు వచ్చండి, చిన్నప్పుడు నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అని చెప్తాను. అదే ఒకసారి గాయత్రీదేవి గారితో గాయత్రీదేవి గారి దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ పిల్లవాడు వచ్చాడు. వస్తే గాయత్రి గారిని అమ్మ అని చెప్పి పిలిచాడు. నాకు చాలా ముచ్చటేసింది. అంటే ఈ తరానికి ఆ తరానికి ఎంత వ్యత్యాసం ఉందో అర్థమైంది. అప్పుడు నాకు అనిపించింది, కజ్జికాయ కన్నా ఖర్జూరమున కన్నా వెలది మోవి కన్నా వెల్ల కన్నా తేనె కన్నా నాకు తెలుగు భాషే తీపి అనే కాలం రావాలి అని చెప్పి అనుకున్నాను. అంతేకాదు మన తెలుగు వాడి గొప్పతనం, తెలుగు భాషా గొప్పతనం కూడా మనం తెలుసుకోవాలి. దాదాపుగా భారతదేశంలో 1600 మన భాష మృత భాషగా మిగిలిపోతుంది. పంచకట్టుటలోన ప్రపంచాన మనగాడు, పంచకట్టుటలోన ప్రపంచాన మొనగాడు, కండువాలనిదే గడప దాటదేవాడు, పంచవక్షంబు కంచాన వడ్డించ గొంగూరకై గుట్టకలేసేవాడు, ఎవడయ్య ఎవడు వాడు, మన తెలుగువాడు. శ్రీమన్నారాయణ
శివరామకృష్ణ. ఇప్పుడు మన శ్రీనివాస్ గారు వచ్చారు కదా, తెలుగు శ్రీనివాస్ గారు, ఏంటి మీకు బాగా నచ్చింది? ఆయన అడుగుకోకుండా కంటిన్యూగా మాట్లాడాలి అనర్గళంగా. ఓకే, వెరీ గుడ్. సంతోష్. ఓకే, వెరీ గుడ్. గాయత్రి గారు. ఆయన ఆ భాష ఉచ్చారణ చెప్పడం తెలుగు శ్లోకాలు తెలుగు భాష కాదు, దాంట్లో ఉచ్చారణ, ఏ పదానికి ఎంత స్ట్రెస్ ఇవ్వాలా, ఎక్కడ ఆపాలని తెలిస్తే దేశ భాషలందు తెలుగు లెస్స అన్న దాని. గుడ్ ఆఫ్టర్నూన్. బేసికల్గా ప్రతి మనిషికి ఏదో టైంలోనే ఇల్లు కట్టుకోవడానికి ప్లాన్ చేస్తాడు. ఆ ఇల్లు కట్టుకోవడానికి కొన్ని టిప్స్ చెప్దామని నేను అనుకున్నాను. ఎవరైనా సరే ఇల్లు కట్టేటప్పుడు బేసికల్గా 3 points యూ హ్యావ్ టు సే ఇట్. వన్ ఈస్ వాట్ ఈస్ అవర్ బడ్జెట్ ప్లానింగ్, వాట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్, హౌ ఇట్ షుడ్ బి హ్యావ్ ఎ ఫినిషింగ్ టచ్. దీస్ 3 points యూ హ్యావ్ టు కన్సిడర్ ఫర్. బడ్జెట్ ప్లానింగ్ చేసేటప్పుడు ఇంటికి పెట్టింది మళ్ళీ వెనక్కి రాదు అంటారు. ఇంటికి పెట్టింది సొమ్ము వెనక్కి రాదు మళ్ళీ. అందువల్ల మన 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 ప్రపోజల్ ఏంటి, మన హౌ మచ్ ఇన్వెస్ట్మెంట్ వీ కెన్ డూ ఇట్ లైక్ దట్ యూ హ్యావ్ టు థింక్. చేసేటప్పుడు కన్స్ట్రక్షన్ చేసే ముందునే మనం వాస్తు ఇంజనీర్ని తీసుకోవాలి. వాళ్ళకి ఏవో డబ్బులు ఇస్తున్నాము వేస్ట్ అవుతుందని మనం అనుకుంటే అది శుద్ధ తప్పు. ఒక ఏదైనా గోడ కట్టి మళ్ళీ తీయాలంటే గోడంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అందుకోసం అలాగే వాస్తు, ఇంట్లో ఎవరికైనా ఏదైనా బాగోలేదు అనుకోండి, మళ్ళీ ఎవరో సెంటిమెంట్ పెట్టారంటే మళ్ళీ ఆ సెంటిమెంట్ ప్రకారం ఏదో మార్పులు చేర్పులు చేయాలి. అలా కాకుండా మొట్టమొదటి బేసికల్గా మనం వాస్తవాన్ని తీసుకొని అలాగే ఇంజనీర్ స్పేస్ బాగా ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్దర్ డెవలప్మెంట్కి ప్లానింగ్ ఆయన ఇస్తాడు. వాస్తు అనేది సైకలాజికల్గా సెంటిమెంటల్గా యూ కెన్ హ్యావ్ మోర్ సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ టిప్స్. కన్స్ట్రక్షన్లోని మనం చేసేటప్పుడు మనం దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి ఈ రోజుల్లోని. బికాజ్ లేబర్ ఏదో చేస్తారు కానీ బట్ వాళ్ళు చేసింది 100% వీ కెనాట్ బిలీవ్ దెమ్. సో ఎగ్జాంపుల్ మనం స్ట్రక్చరల్ ప్లానింగ్ చేసాం అనుకోండి, బ్రిక్ వర్క్ చేసేటప్పుడు వాళ్ళు ఎందుకని ఉందని బాగుంటుందని 1:6 వేసి కడతా ఉన్నారు. ఆ బ్రిక్ వర్క్కి 1:10 వేసి కట్టండి ఏం కాదు. బికాజ్ బిల్డింగ్ అంతా స్ట్రక్చర్ మీద ఉంటుంది. అందువల్ల ఆ బ్రిక్ అంతా వేస్ట్ చేయడం అనేది శుద్ధ తక్కువ. వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ విల్ స్పెండ్ ఇట్, వేర్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ విల్ నాట్ స్పెండ్. అది తర్వాత ఫినిషింగ్లో వచ్చేటప్పటికి మన బాత్రూమ్స్లోని టైల్స్ అవి వాడేటప్పుడు ప్లెయిన్ టైల్స్ వాడేలా ఉంటే అక్యుములేషన్ ఆఫ్ సబ్బు మరకలు అవి ఉండవు. అలా కిచెన్లో టైల్స్ అవి వాడేటప్పుడు డిజైన్ టైల్స్ కానీ ప్లెయిన్ ఏదైనా సింపుల్ డిజైన్ ఉండాలి, సింపుల్ కలర్స్ ఉండాలి. అదే డార్క్ కలర్స్ డార్క్ డిజైన్స్ అనుకోండి 4 ఏళ్ళ గోడ అయిపోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్. అదే జీవితంలో ఇల్లు ఒకసారి కట్టుకున్నాం. ఆ కట్టేటప్పుడు తెలివితేటలుగా 4 ఫ్రెండ్స్ని అదే ఆ టైప్లో అనుభవం ఉన్న వాళ్ళని సలహా తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. వన్స్ ఫర్ ఆల్ యూ విల్ హ్యావ్ సాటిస్ఫాక్షన్. మీకు ఫ్రెండ్స్ ఎవరు లేకపోతే నన్ను కన్సల్ట్ చేయండి. నా డోర్ నెంబర్ ఇది, నా ఫోన్ నెంబర్ ఇది. ఎందుకంటే నాకు ఇల్లు కట్టడంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది. చెప్పండి, వాళ్ళు మీ దగ్గరకు వచ్చారా? వాళ్ళతో ప్రశ్న. ఓకే, వాళ్ళు మీ దగ్గరకు వస్తే మీరు బ్యాంక్ లోన్ హెల్ప్ చేస్తారు, ఒక ఆర్కిటెక్ట్ని చూపిస్తారు, అన్నీ చేస్తారు కదా చేరా? ఓకే, మీకు ఇంకా ఫ్రీ టైం ఉంటే మీరు శ్రీరామూర్తి గారిని కలవండి, ఆయన సివిల్ ఇంజనీర్. ఓకే, వెరీ గుడ్. ఓకే, అందరికీ నమస్కారాలు. ఈ ఈతల జబ్బులు ఏమున్నాయి ఏంటివి? నేను ఈరోజు వాసవి ట్రైనింగ్ సెమినార్ గురించి చెప్పదలుచుకున్నాను. నేను లైన్స్లో ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జోన్ చైర్మన్, రీజన్ చైర్మన్, రీజన్ సెక్రటరీ అవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే లైన్స్ దేనికి ఫేమస్? కంటి ఆపరేషన్కి ఫేమస్. అలాగే రోటరీ వచ్చి పోలియో చుక్కలు. అట్లా మన వాసవి వచ్చేప్పటికి వాసవి క్లబ్ వచ్చేప్పటికి విద్యాదానం గురించి బాగా ఫేమస్. కానీ ఈరోజు ఇంకోటి ఏంటంటే ట్రైనింగ్ సెమినార్స్ కూడా చాలా ఫేమస్ అని తెలిసింది. నిన్న ఇవాళ అనుభవం వల్ల నాకు అది అర్థమైంది. అయితే సోక్రటీస్ నేను చెప్పే క్లాసులో
నత్తి ఉండేదంట. దానికి ఆయన గులకరాలు వేసుకొని ఎంతగా శ్రమించి చెప్పామని చూస్తే అంటే ఈ ట్రైనింగ్ క్లాసెస్ వల్ల మగవాడిని కూడా మాట్లాడించే శక్తి అనేది మన వాసవి క్లబ్స్కి ఉందని నాకు అర్థమైంది. మరి ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చినటువంటి కేవీ రావు గారికి, మరి గంపా నాగేశ్వరరావు గారికి ముఖ్యంగా మనందరం కూడా అభినందన తెలియజేయాలి. అట్లాగే మన లైఫ్లో కూడా మనకి ట్రైనింగ్ క్లాసెస్ వల్ల వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఇంట్లో ఉండేవాళ్ళకి కానీ అందరికీ కూడా ఉపయోగపడేదే అవుద్ది. అంటే ఏకాగ్రత పెరుగుద్ది. ఈ ట్రైనింగ్ క్లాసెస్ ఓన్లీ ట్రైనింగ్ ఇవ్వడానికే కాకుండా మనకి ఏకాగ్రత పెరగడానికి కూడా బాగుంటుంది. కుటుంబ సభ్యులందరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఇంకా చాలా ప్రిపేర్ అవ్వలేదా? మధ్యలో కొద్దిగా మిస్ అయ్యింది. అట్లా మీకు తెలిసి మిస్ అయ్యేది మాకు తెలియదు కదా, కంటిన్యూ చేయండి. మహాత్మా గాంధీ గారు కూడా ఈ స్పీచ్లు అంటే ఫస్ట్ వచ్చేది కాదు, ఆయన చాలా బాధపడేవారు. అట్లాగే ఈ నేర్చుకోగా ఇప్పుడు మరి గాంధీ గారు మా వాయిస్ అప్పుడప్పుడు మనం వింటుంటాం. మరి ఆయన మా వాయిస్ కోసం చాలామంది ప్రజలు వచ్చేవాళ్ళని ఆ రోజుల్లో మనం పుస్తకాల్లో కూడా చదివాం. అట్లాగా రాని దాన్ని మనం కృషి చేస్తే బాగా నేర్చుకోవచ్చని ఈ ట్రైనింగ్ ద్వారా నాకు అర్థమైంది.